ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాశీస్సులు. ఈ దినమున పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందో ఒక్కసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 1వ అధ్యాయము 9 వచనాలు ఉన్నాయి. ధ్యానం చేసుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబీల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాటలాడెను. వారు ఆయన శాసనములననుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో అనేకులకు చేరుతుంది. ప్రైజ్ లార్డ్.